వడియాల కావిళ్ళు. ఈ టర్మ్ ఎప్పుడైనా విన్నారా? ఇన్ కేస్ వినకపోతే నేను చెప్తా వినండి. పెళ్ళైన తర్వాత వచ్చే ఫస్ట్ వడియాల సీజన్లో ఇలా రకరకాల వడియాలన్నీ పెట్టి అమ్మాయి సైడ్ వాళ్ళు అబ్బాయి సైడ్ వాళ్ళకి పంపిస్తారు. బేసిక్గా ఇన్ని వెరైటీస్ అవసరం లేదు. ఒక 2-3 వెరైటీస్ రెగ్యులర్గా ఇంట్లో ఏవైతే యూస్ చేసుకుంటామో అవి పెడితే సరిపోయేది. బట్ మా మమ్మీ అండ్ అమ్మమ్మ ఏంటంటే కాంప్రమైజ్ అవ్వమని చెప్పి వీళ్ళకి తోడు మా పెద్దమ్మ ఇంక మెనూ అంతా ఇలా సెట్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 11 రకాల వడియాలు వచ్చాయి. పాపం వాళ్ళు రథసప్తమి నుంచి ఉగాది వరకు ఎండలో ఎండుతూనే ఉన్నది ప్రాసెస్ అంతా చేయడానికి విత్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్. బట్ ఎట్ ద ఎండ్ పెట్టేటప్పుడు ఇవన్నీ చూస్తే చాలా మంచిగా అనిపించింది. సో వడియాలే కాకుండా చింతపండు, కారం, ఒక సంవత్సరానికి సరిపడేంత, అండ్ అల్లం పచ్చడి, కొత్తిమీర పచ్చడి, టొమాటో పచ్చడి, ఈ 3 నిలవ పచ్చళ్ళు. మిగతావన్నీ పచ్చళ్ళ కావిడితో వెళ్తాయి. ఇది ఓన్లీ వడియాల కావిళ్ళు. ఇవే కాకుండా రేగొడియాలు, సీజన్లో దొరికే ఫ్రూట్స్ అండ్ లడ్డూస్ కూడా పెట్టారు. సో ఇది వడియాల కావిడి. ఇవన్నీ పట్టుకొని అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఆర్ అన్నయ్య అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తారన్నమాట ఒక మంచి రోజు చూసుకొని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై వడియాల కావిడి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పచ్చళ్ళ కావిళ్ళు. దానికోసం నేనేం సపరేట్గా వీడియో చేయట్లేదు, బట్ ఎస్ అది కూడా ఉంటుంది.